పొజిషన్లో ఉన్న పూరి గుడిసెలకు పట్టాలు మంజూరు చేయాలి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా. సదాశివపేట పట్టణంలోని సర్వే నెంబర్ 260లో మగ్దుమ్ నగర్ కాలనీలో గత 8 సంవత్సరాల క్రితం పూరి గుడిసెలు వేసుకుని పొజిషన్ లో ఉంటున్న వారికి పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం తాజుద్దీన్ మాట్లాడుతూ 2018లో పూరి పాకలు వేసుకుని చలికి ఎండకు వానకు అక్కడే నివాసం ఉంటున్న నిరుపేదలకు పొజిషన్ పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వానికి అనేక దఫాలుగా ఆర్జీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారంగా ప్రతి పూరి గుడిసె వేసుకున్న వారికి పట్టాలు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి నేటికి 2.5 సంవత్సరాలు అవుతున్నా అమలుకు నోచుకోవటం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగానే పొజిషన్లు ఉన్న వారికి పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు సర్టిఫికెట్లు ఇయ్యని పక్షం రాష్ట్ర ప్రభుత్వంతో సిపిఐ అంతుని తేల్చుకోవడానికి ప్రజా పోరాట క్షేత్రంలో దిగుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వామపక్షాన్ని పక్కన పెట్టినందుకు ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరించారు. సిద్ధాపూర్ కాలంలో నివాసం ఉంటున్న వారికి పట్టాలు వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. కదా అక్కడ కూడా భూమి కలిపి సర్వే ఇప్పుడు అదే మీటింగ్ ఇంతకుముందు పొద్దున అదే మీటింగ్ సార్ అదే మీటింగ్ కదా సార్ అదే మీటింగ్లో ఉన్నాడు. అవుతాయి ఉండే వాళ్ళు కరెక్ట్గా చూసుకున్నాడు. అన్న ఇంకొకరికి వచ్చిన వాడికి అంతా ఎవరైనా పేదలకు మాత్రం ఇస్తారు అన్నమాట. అంతే ఇక నేను చెప్పినా సార్ చెప్పినా అంతే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.